కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ రోజుల్లో కథ లేకుండా అయినా సినిమా చేయడానికి మన దర్శకులు ఓకే అంటున్నారేమో గానీ సినిమాలో భారీ సెట్లు లేకుండా మాత్రం స్టార్ హీరోలతో సినిమా కష్టం అంటున్నారు. ప్రతి సినిమా కోసం కోట్లకు కోట్లు సెట్లకే పెట్టేస్తున్నారు. పెట్టిన ఖర్చుకు న్యాయం చేస్తూ సగం షూటింగ్ అందులోనే ప్లాన్ చేస్తున్నారు. మరి అలాంటి సెట్లు సినిమాలు ఏంటో చూద్దామా? ఒక సినిమా కోసం భారీ సెట్ వేశామంటే దానికి తగ్గట్లు న్యాయం జరగాల్సిందే అంటున్నారు దర్శకులు. ఏదో ఒకటి రెండు సీన్స్ కోసం సెట్లు వేయించడం కాదు, కథ డిమాండ్ చేసిందని ఖతర్నాక్ సెట్స్ వేయించి 50% షూట్ అక్కడే పూర్తి చేస్తున్నారు. నిర్మాతలకు కూడా అది కలిసొచ్చే విషయమే. ఈ మధ్య రాజాసాబ్ షూట్ అంతా ఒక కోట సెట్లోనే పూర్తి చేశారు మారుతి. అప్పట్లో సెట్స్ అంటే గుణశేఖర్ గుర్తొచ్చేవాళ్లు. ఇప్పుడు అందరూ గుణశేఖర్లే అయిపోయారు. కొన్నేళ్లుగా సెట్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. బాహుబలి నుంచి మొదలు పెడితే ఏ పెద్ద సినిమా తీసుకున్నా అందులో భారీ సెట్ కామన్ అయిపోయింది. ఆచార్యలో గుడి సెట్, రంగస్థలం ఊరు సెట్, దేవర సముద్రం సెట్, భరత్ అనే నేను అసెంబ్లీ, ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. సెట్స్ పై ఉన్న సినిమాల్లోనూ భారీ సెట్ల నిర్మాణం జరుగుతుంది. తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కోసం 15 కోట్లతో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. డ్రాగన్ కోసం హౌస్ సెట్ ఒకటి వేస్తున్నారు. ఇందులోనే మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు నీల్. అలాగే పెద్ది సినిమా కోసం ఓ ఊర్ సెట్ నే వేశారు. అక్కడే మొన్నటి వరకు షూట్ చేశారు బుచ్చిబాబు. ప్రభాస్ సినిమా అంటేనే సెట్ వర్క్ కామన్ అయిపోయింది. రాజాసాబ్ కోసం 20 కోట్లకు పైగా ఖర్చు చేసి ఓ కోట సెట్ వేశారు. అలాగే SSMB 29 కోసం 50 కోట్లతో వారణాసి సెట్ నిర్మిస్తున్నారు. అక్కడే మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శకధీరుడు. చిరు విశ్వంబర కోసం భారీ సెట్లు వేశారు. ఇక అఖండ 2లోనూ అద్దిరిపోయే సెట్లు దర్శనమివ్వబోతున్నాయి. మొత్తానికి సెట్ లేనిదే సినిమా లేదిప్పుడు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.